నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్తో జీతో గొడవలొద్దు, ఏదన్నా సార్ట్అవుట్ చేసుకొని నామినేషన్స్ వరకు వెళ్ళొద్దు. జీ అంటే గౌతమ్. అండ్ పీతో వచ్చేసరికి ఎక్కువగా ఉండొద్దు, అంటే ఎక్కువగా తను డీప్గా కనెక్ట్ అవుతుంది. పీ అంటే అమ్మాయి నిఖిల్ అడిగాడు. సో పీ అంటే అమ్మాయి అన్నది ఆబ్వియస్లీ ప్రేరణ కొంచెం దూరంగా ఉన్నట్టు చెప్పాడు. వై యష్మిని కంట్రోల్లో పెట్టు, కంట్రోల్ చేయి అని వై అని 3 హింట్లు అయితే ఇచ్చింది ఈవిడ, అంటే నిఖిల్ వాళ్ళ మదర్. ఇన్నేళ్ళు అంటే బిగ్ బాస్ 7 సీజన్స్ కంప్లీట్ అయినాయి, వాళ్ళ మదర్స్ వచ్చారు, ఫాదర్స్ వచ్చారు. సో అప్పుడు ఇలాగా అంటే ఇప్పుడు అనిపించలే, ఇలా ఎవరో ఏం హింట్స్ ఇచ్చేది ఏం లేదు, బయట అంతా బాగుందమ్మా, మీరు బాగా ఆడండి, గ్రాండ్ ఫినాల్లో కలుద్దాం, ట్రాఫీ తీసుకురావాలి, ఇవే మాటలు. బట్ ఈసారి చూస్తే సౌండ్ లేదు. నాకు ఏంట్రా మరింత డైరెక్ట్గా చెప్పింది ఆవిడ నిఖిల్ ఎవరి మదరో నాకు అర్థం కాలేదు. ఇంకా యష్మి వాళ్ళ ఫాదర్ కూడా లీక్ చేసంటే చెప్పాడు, అది కూడా ఇలాగ ఆడాలి ఇలా, బట్ తను అనిపించలా. నిఖిల్ వాళ్ళ మదర్ అయితే వామ్మో మొత్తం ఇండైరెక్ట్గా చెప్పేసింది. ఇండైరెక్టే ఉంది. జీ అంటే మన అందరికీ తెలియదా, జీ అంటే గౌతమ్ అయితే మామూలుగా లేదు బయట, ఈ బాబాయ్ ఓచుకోతా. సో ఇది కరెక్టా రాంగా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్.